పశుపతినాథ్ భాగమతి నది అండి. ఇటు నుంచి ఇటు ప్రవహిస్తుంది అనమాట. ఇటు వెళ్ళిపోతుంది భాగమతి నది. అటు సైడ్ అయిపోయింది, ఇటు సైడ్ పైకి వెళ్తున్నా ఫ్రెండ్స్. పైకి వెళ్తున్నా. ఇక్కడ పశుపతినాథ్ లో ఎక్కడ చూసుకున్నా మొత్తం టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ కోతులు కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే టెంపుల్స్ అయితే ఫుల్, అన్ని టెంపుల్స్. ఇక్కడ శివుడు చూడండి, శివాలయం ఉంది ఇక్కడ. ఈ పశుపతినాథ్ లో మనం ఎక్కడ చూసుకున్నా మొత్తం శివాలయాలే. ప్రతి ఒక్క దేవతలు ఇక్కడనే ఉన్నారు, ఈ పశుపతినాథ్ లో ఉన్నారు. ఎక్కడ చూసుకున్నా మనం ఈ ప్రాంగణంలో ఎటు సైడ్ చూసుకున్నా, ఎటువైపు చూసుకున్నా చుట్టూ అన్ని టెంపుల్సే ఫ్రెండ్స్. మీరు ఒకసారి గమనించండి, మీరు అన్ని టెంపుల్సే కనపడతాయి మీకు ఎక్కడ చూసినా ఈ ప్రాంతంలో. పైకి వెళ్తున్నా. నేను ఇప్పుడు మొత్తం తిరిగి చూసా, ఈ పశుపతినాథ్ టెంపుల్ మొత్తం తిరిగాను ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా, ఏ ప్రదేశంలో చూసినా అన్ని గుళ్ళు గోపురాలే ఉన్నాయి. నాకు వేరేదంటే మామూలుగా ఉండే కదా, ఈ నుంచి గాడి దాకా ఉంటే ఒక 400 మీటర్ల 200 మీటర్ల వరకు ఉంటాయి అనుకుంటావు కదా. చాలా వరకు అయితే చాలా పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ నాకు తెలిసి ఈ గుడి ప్రాంగణం, గుడి వరకు అయితే చూసుకుంటే మనం 50, 100, 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి అయితే. ఇక్కడ మన కాశీలో ఎవరైనా చచ్చిపోతే కాశీలో కాలుస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా కాలుస్తున్నారు. ఇక్కడనే కాలుస్తున్నారు అనమాట. ఈ వీడియోలో ఉంది చూడండి మీరు. ఎక్కడ చూసుకున్న గుళ్ళే బాగున్నాయి, అందుకనే పశుపతినాథ్ పేరు వచ్చింది. పశువుల కాపరి శివయ్య పశువులను మేపేవాడు అనమాట ఈ ప్రాంతంలో, అందుకనే పశుపతినాథ్ పేరు వచ్చింది. 12 జ్యోతిర్లింగాలలో ఇదొక జ్యోతిర్లింగం అనమాట పశుపతినాథ్. 2 జ్యోతిర్లింగాలేమో గుజరాత్ లో ఉన్నాయి, 2 జ్యోతిర్లింగాలేమో 2 నుంచి 3 వరకు 3 జ్యోతిర్లింగాలు మహారాష్ట్రలో ఉంటాయి. ఒకటి రామేశ్వరం, ఒకటి శ్రీశైలం, ఒకటి కేదార్నాథ్, ఒకటేమో పశుపతినాథ్. లెక్క కట్టుకొచ్చిందా ఫ్రెండ్స్? ఇదంతా గుడి ప్రాంగణమే, మొత్తం గుళ్ళే. ఎక్కడ చూసుకున్నా మొత్తం గుళ్ళే. చెప్పానుగా ఫ్రెండ్స్, గంట చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉంది. ఇది దేంతో తయారు చేసాడు? ఇక్కడ ఇది పగిలేది కాదు, ఇది ఇక్కడ పగిలింది. గంట అయితే చూడండి, గంట కొడదామంటే లోపల గంట లేదు ఫ్రెండ్స్. కొక్కె మాత్రం ఉంది, గంట లేదు. గంట కొడదామంటే లోపల అది గంట లేదు. బెల్లు ఉంటుంది, టింగు కొట్టేది అది లేదు. ఇది మొత్తం గుడి ఫ్రెండ్స్. చెప్పాగా 100, 150 ఎకరాల విస్తీర్ణంలో పశుపతినాథ్ టెంపుల్ ఉంది. ఎక్కడ చూసుకున్నా చుట్టూరా మొత్తం టెంపుల్సే. ఇక్కడ శివయ్య పశువుల్ని మేపేవాడు అనమాట, పశువుల కాపరి, పశువుల కాపల, పశువుల్ని మేపుకుంటూ కాపలాగా ఉండేవాడు ఇక్కడ శివుడు. అందుకనే పశుపతినాథ్ అని పేరు వచ్చింది. అందులో ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్. 12 జ్యోతిర్లింగాల్లో అంటే స్వామివారి శరీరాలు 12 భాగాలే అనమాట. 12 భాగాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడక్కడ భాగాల పేర్లు పెట్టడం జరిగింది. ప్లస్ ఆ ప్రదేశాల్లో, అదే ప్రదేశంలో స్వామి శివయ్య జన్మించడం జరిగింది.
అంటే ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క శరీర భాగానికి ఒక్కొక్క జన్మ ఉంటుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అందుకని ఇక్కడ ఒక శరీర భాగం ఇక్కడ పడింది కాబట్టి, నేపాల్ ఈ ప్రదేశంలో పడింది కాబట్టి ఇక్కడ జన్మించింది. పశువుల కాపరిగా ఇక్కడ జన్మించాడు అనమాట శివుడు. అర్థమైందా ఫ్రెండ్స్? అదనమాట శివయ్య జన్మ రహస్యం. ఇక్కడ కొన్ని చోట్ల ఆవులు, ఇక్కడ ఎద్దులు కూడా ఉంటాయి. అక్కడ ఎద్దు నేను ఒక వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఎద్దు ఎలా ఉంటుందంటే చూస్తేనే అసలు నాకైతే దేవుడే ఇక్కడ ఉన్నాడు అనిపిస్తుంది నాకైతే. అందుకనే పశుపతినాథ్ అని పేరు వచ్చింది. ఇక్కడ పశువులని చెప్పాగా ఫ్రెండ్స్, శివుడికి ఇప్పుడు అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు ఆ యుద్ధంలో శివుడికి పేల్చి అదే ఉంటది కదా, నరికి చంపేసి పడేశారు. భాగాలు ఎక్కడ దగ్గర పడేశారు అనమాట. ఆ భాగాలు పడ్డ భాగాలు అనమాట శ్రీశైలం, కేదార్నాథ్, రామేశ్వరం, గుజరాత్, మహారాష్ట్ర, నేపాల్ ఈ ప్రదేశాల్లో పడ్డాయి. కాబట్టి ఆ శరీర భాగాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో పడ్డ ప్రతి ఒక్క చోట శివుడు మళ్ళీ జన్మించాడు అనమాట. 12 జ్యోతిర్లింగాలు కదా, 12 ఇప్పుడు ఒక శరీరం నుంచి 12 భాగాలుగా విడిపోయాయి. కాబట్టి ఆ 12 భాగాలను కలిపితేనే 12 జ్యోతిర్లింగాలు అంటారు. ఇప్పుడు పశుపతినాథ్లో ఒకటి పడి, ఇక్కడ పశుపతినాథ్ అంటే నేపాల్లో ఒకటి పడింది కాబట్టి ఇక్కడ పేరేమని వచ్చింది, పశుపతినాథ్ అని వచ్చింది. ఆ పశుపతినాథ్ పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ ఆవుల్ని మేపేవాడిగా ఇక్కడ జన్మించబడ్డాడు శివయ్య. ఇక్కడ ఆవుల్ని మేపేవాడు, ఆవుల కాపరిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆ రూపం ఎత్తాడు. కాబట్టి దానివల్ల పశుపతినాథ్ అని పేరు వచ్చింది. ఇదొక శరీర భాగం అనమాట. దానికి ఒక జ్యోతిర్లింగం అంటాం. అలాగే 12 భాగాలు 12 చోట్ల పడ్డాయి కాబట్టి 12 జ్యోతిర్లింగాలు అని చెప్పి పేరు వచ్చింది ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసిన చరిత్ర అయితే. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక్కసారి నేను జూమ్ చేసి దగ్గరగా చూపిస్తున్నా మీకు, మొత్తం క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్. ఈ పశుపతినాథ్ ఇక్కడ ప్రాంగణం ఇక్కడ ఏ విధంగా ఉంది ఒకసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతుందా ఫ్రెండ్స్? అదే అసలు టెంపుల్ అనమాట. అసలు పశుపతినాథ్ టెంపుల్, ఒరిజినల్ టెంపుల్ అనమాట. స్వామివారు నివసించేది, స్వామివారి జన్మమెత్తిన స్థానం ఇది అనమాట ఫ్రెండ్స్. అక్కడ కనబడుతుందా? అదే ఫ్రెండ్స్ అసలు గుడి, అసలు టెంపుల్ అదే ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు అలా కనబడుతుంది కదా ఫ్రెండ్స్ గుడి, అసలు గుడి అదే. స్వామివారి శరీర భాగం ఒకటి పడింది కదా, మొట్టమొదటి శరీర భాగం పడ్డ ప్రదేశం అదే ఫ్రెండ్స్. అదన్నమాట అసలు గుడి. ఇక్కడ మనం ఎక్కడ చూసుకున్నా మొత్తం గుళ్ళే. ఇక్కడ గుళ్ళు గోపురాలే మొత్తం. మళ్ళీ పక్కనే భాగమతి నది అమ్మవారు. మొత్తం గుళ్ళే ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్ గుళ్ళు ఎలా ఉన్నాయి? అన్ని గుళ్ళే ఫ్రెండ్స్. మొత్తం లైన్ గా వరుసగా ఎలా ఉన్నాయి చూసారా గుళ్ళు? ఒక గుళ్ళలో ఒక్కొక్క రూపాలు ఉంటాయి ఫ్రెండ్స్, దేవతలై. ఎవరో చనిపోయారు, తీసుకొచ్చి స్నానం చేపించారు. ఇక్కడ స్నానం చేపిస్తున్నారు, చూస్తున్నారా? ఇక్కడ కూడా కాశీకి తీసుకొచ్చి అక్కడ తగలబెడతారు కదా చనిపోయిన వాళ్ళకు, అదే పద్ధతి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒక టీ తాగా పొద్దు నుంచి, ఆ ఒక్క టీ మీద ఉన్నా ఫ్రెండ్స్. అది కూడా టీ ఎప్పుడు తాగాను తెలుసా ఫ్రెండ్స్? 2:30కు తాగాను ఫ్రెండ్స్ టీ. పొద్దున్న టిఫిన్ లేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు ఫ్రెండ్స్. మంచినీళ్ళు కూడా తాగుకుంటే ఒక టీ తాగేసి వచ్చేసా ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ పశుపతినాథ్ టెంపుల్ని మీ అందరికీ చూపించినందుకు, మీ అందరి కోసం నేను ఇక్కడికి నేపాల్ వచ్చి పశుపతినాథ్ వచ్చి ఈ పశుపతినాథ్ టెంపుల్ మీకు అందరికి చూపిస్తున్నందుకు, మీరు అందరూ చూస్తున్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. I love all country, I love all people, I love all countries, my sisters, I love all countries, my mothers. Okay na friends?
ी त्रिपुरान्तकारी भानु शशि भूमि सुतो उदस्य गुरु च शुक्र शनि राहु केतव सर्वैगर शान्ति करा भवन्तु सूर्यै समानको आयु होस् तिम्रो सूर्यै समानको ज्योतिरूप राम्रो सिंचरीका पुत्र हुन् यसैले शत्रु विपक्षे नछोन् कसैलाई मेरो My heart. तिम्रो भाग्य जागो My heart. रदाली छ दुःख रदाली द्राटेर जाओस् यौनबद्ध बलि राजा दान इन्द्र महाबल तिनीतम पतिबदनामी रक्षामा चलमा चल राम्रो होस् देश विदेशको यात्रामा सफल होस् रोग व्याध नलागोस् मनोरथ पूर्ण होस् दुःख कष्ट कहिल्यै नपरोस् पशुपतिनाथ सधैँ दाइना रहन् देश विदेशको यात्रामा सफल होस् रोग व्याध नलागोस् मैले दिएको आशीर्वाद सबै लागोस् कल्याण होस् जय जय होस् शुभ शान्ति होस् जय होस् भाग्यमानी हुनु नमस्ते सर नमस्ते जय होस् ఇది నేపాలి 500 అండి, అది నేపాలి 50 రూపాయలు అనమాట. ఇది వచ్చేసి నేపాలి 500 రూపాయల నోటు. ఇది మన ఇండియా కరెన్సీ 200 రూపాయలు. ఐ లవ్ నేపాల్, ఐ లవ్ ఆల్ కంట్రీ, ఐ లవ్ ఆల్ పీపుల్. బొట్టు పెట్టింది చేతికేమో ఏదో పూజ చేస్తూ బాగుండాలని చెప్పి ఇగో ఇలా ఇలా కట్టింది అనమాట చేతికి ఆ తల్లి. వీళ్ళందరూ ఇక్కడ చనిపోయిన వాళ్ళకు పిండ ప్రదానం పెడతారండి. అందరు వాళ్ళే పిండ ప్రదానం పెడతారన్నమాట. ఎవరైనా పొట్టకుట్టి కోసం బతుకుతారు, పొట్టకుట్టి కోసం కష్టపడాలి ఎవరైనా సరే. దేవుడికి ఏ రూపంలో ఏ విధంగా ఏ రూపంలో జన్మనివ్వాలి, ఏ విధంగా కష్టాలు పెట్టాలి, ఏ విధంగా ఎవరికి ఏ రూపంలో ఇవ్వాలో ఆ తండ్రికి బాగా తెలుసు. అంతే కదండి, శివయ్యకు తెలియదే ఉందండి. లీలల నాయకుడు, లోక నాయకుడు, లోకాన్ని కను సైకిల మీద నడిపించే నాయకుడు శివుడు, శివయ్య తండ్రి. చిటికెను గోరు కాదు, ఏ విధంగా చెప్పినా, ఎలా వర్ణించినా, ఏ రూపంలో చెప్పినా, ఎంత గొప్పగా చెప్పినా కూడా మన ఒళ్ళు గుజ్బం రావాల్సిందే, మొత్తం నిక్కపడుకోవాల్సిందే. మనం ఆనందంతో ఆ తట్టుకోలేని ఒక ఆలోచన వస్తుంది తప్ప ఎలా వర్ణించాలో కూడా ఎవరి వల్ల కాదు ఈ భూమి మీద. ఆ దేవుడికే చాద కాదు, ఎలా భగవంతుడి శివయ్య గురించి ఎలా వర్ణించాలో దేవుడి వల్లే కాదు. మానవుల మనం మనుషుల మట్టి బొమ్మల మన వల్లే దాన్ని. కాకపోతే గుర్తుకొస్తా ఉంటే ఆ స్వామి పాదాల కిందనే అసలు నాకు అది అంత అలా అనిపిస్తుందండి. అదనమాట. అదిగో తగలబెడుతున్నారు, చూస్తున్నారు కదండి. కాశీలో ఎలా తగలబెడతారో ఇక్కడ కూడా పశుపతినాథ్లో, నేపాల్లో, కాఠ్మండు డిస్టిక్ లో పశుపతినాథ్ టెంపుల్లో ఇలా తగలబెడుతున్నారండి. చూస్తున్నారు కదండి. అందరూ బాగుండాలి, నా సబ్స్క్రైబర్లు ప్రజలందరూ లోకమంతా చల్లగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పి నా సిస్టర్ అంటే లోకంలో ఉన్న ఎన్ని రూపాల్లో నా తల్లులు జన్మించారో ప్రతి ఒక్క తల్లి చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళకి ఏ కష్టం కలగకూడదు, వాళ్ళకి ఎలాంటి బాధ కలగకూడదు అని చెప్పి నేను మనసు పూర్తిగా ఈ స్వామివారి సన్నిధానంలో, ఈ స్వామివారి గుళ్ళో ఉండి, స్వామివారి జన్మస్థానంలో ఉండి, ఈ స్వామివారి సన్నిధానంలో ఉండి నేను మనసు పూర్తిగా చెప్తున్నానండి. అందరూ చల్లగా ఉండాలి. ముఖ్యంగా నా తల్లులకు ఎలాంటి హాని జరగకూడదు, ఎలాంటి కష్టాలు కలగకూడదు. వాళ్ళు 1000 ఏళ్ళు బతకాలి, 1,00,000 సంవత్సరాలు బతికినా ఇంకా సంతోషమే. లక్షల కోట్ల సంవత్సరాలు వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకునే ఏకైక వ్యక్తిని నేను అనుకుంటున్నా. మరి నాలాంటి వాళ్ళు, నాలా ఆలోచించే వాళ్ళు, నాలా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలి మనసు పూర్తిగా కోరుకుంటున్నా. పంచభూతాల సాక్షిగా చెప్తున్నా, లోకం చల్లగా ఉండాలి. నా తల్లులు, ముఖ్యంగా నా తల్లులు, ఈ లోకంలో ఉన్న నా తల్లులు చల్లగా సంతోషంగా ఆనందంగా ఉండాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కష్టం కలగకూడదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైంది. ఓకేనా?